హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు మొబి టెక్. నా పేరు ప్రకాష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో Huawei తరపున లాంచ్ చేసిన Huawei వైర్లెస్ ఛార్జర్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. 15 వాట్స్ వరకు ఈ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియోలో ఈ వైర్లెస్ ఛార్జర్ అన్బాక్సింగ్, రివ్యూ ప్లస్ మైనస్ మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, తెలుగు మొబి టెక్ ఛానల్లో చేస్తున్న మొదటి అన్బాక్సింగ్ ఈ వీడియో. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి అన్బాక్సింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి, ముందు ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేసే ముందు ఇప్పటి వరకు మీరు తెలుగు మొబి టెక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే అక్కడ వచ్చే 3 ఆప్షన్ లో హాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసేయండి. నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మీరు చూడొచ్చు 15 వాట్స్ మ్యాక్స్ వైర్లెస్ ఛార్జర్. ఇది లైట్ వెయిట్ పోర్టబుల్ ప్లస్ మల్టీ లేయర్ ప్రొటెక్షన్ లో వస్తుంది. బ్యాక్ సైడ్ లో చూస్తే ఇన్పుట్ పోర్ట్ USB టైప్ సి, అవుట్పుట్ 15 వాట్ మాక్సిమం వరకు మీకు పవర్ అనేది ఇస్తుంది. ఈ బాక్స్ లోపల చూస్తే ఇందులో మీకు ప్లస్ వైర్లెస్ ఛార్జర్ ప్లస్ USB టైప్ సి కేబుల్ మాత్రమే ఉంటుంది. ఇదే మీరు రీటైల్ షాప్ లో వెళ్ళి కొన్నట్లయితే అడాప్టర్ వచ్చి మీకు బాక్స్ తోనే వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను వైర్లెస్ ఛార్జర్ యూజ్ చేయడానికి. అయితే బాక్స్ లో చూసినట్లయితే మీకు Huawei 15 వాట్స్ క్విక్ వైర్లెస్ ఛార్జర్ ఉంది, USB టైప్ సి కేబుల్ ఉంది, ప్లస్ యూజర్ మాన్యువల్స్ ఉంది. ముందుగా చెప్పినట్లే బాక్స్ లో అడాప్టర్ అనేది లేదు. మీరు రీటైల్ షాప్ లో కానీ ఆన్లైన్ లో కానీ పర్చేస్ చేసినట్లయితే మీకు 40 వాట్స్ సూపర్ చార్జర్ అడాప్టర్ అయితే మీకు బాక్స్ లోనే వస్తుంది. సో అడాప్టర్ కోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా డిజైన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, చాలా లైట్ వెయిట్ తో ఉంది. జస్ట్ 78 గ్రామ్ అన్నారు, కానీ ఇంకా తక్కువ ఉన్నట్లు ఫీలింగ్ అవుతుంది. ఎక్కువ వెయిట్ అనేది మనకు లేదు. బాక్స్ చూస్తే మనకు చాలా పెద్ద సైజ్ లో ఉంది, కానీ చార్జర్ చూస్తే చిన్న సైజ్ లో ఉంది. కాబట్టి ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ట్రావెలింగ్ ఇలాంటివి చేసినప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఉన్న రెడ్ కలర్ బార్డర్ అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది ఈ వైర్లెస్ ఛార్జర్ ని. బ్యాక్ సైడ్ లో చూస్తే మనకు USB టైప్ సి పోర్ట్ ఉంది. ఫ్రంట్ సైడ్ లో చూస్తే మనకి LED ఇండికేటర్ ఉంది. ఛార్జింగ్ అవుతుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఇందులో టాప్ లో చూస్తే మీకు Huawei బ్రాండింగ్ ఉంది, ప్లస్ సిలికాన్ సర్ఫేస్ లో అయితే టాప్ లో అయితే ఇచ్చారు. సిలికాన్ సర్ఫేస్ ఉన్నందున మొబైల్ గ్రిప్ అనేది మనకి బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్, Huawei వైర్లెస్ ఛార్జర్ నిజంగానే సూపర్ ఉంది. స్మాల్ సైజ్ లో ఉంది, లైట్ వెయిట్ లో ఉంది. ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ ఉన్న వైర్లెస్ ఛార్జర్ లో లైట్ వెయిట్ చాలా స్మాల్ సైజ్ ఉన్న వైర్లెస్ ఛార్జర్ అయితే ఇదే అని చెప్పొచ్చు. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనకు USB కేబుల్ కనెక్ట్ చేసి జస్ట్ మొబైల్ టాప్ లో పెడితే చాలు ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. చార్జర్ వచ్చి స్మాల్ గా ఉన్నందున మీరు పక్కన ఎక్కడైనా పెడితే మీకు అస్సలు ఛార్జ్ అవ్వదు. మీరు కంపల్సరీ మొబైల్ సెంటర్ పొజిషన్ చార్జర్ లో మధ్యలో పెట్టాలి. మీరు అటు ఇటు కొంచెం తేడా వచ్చినా మీకు ఛార్జర్ అవ్వదు. అదొక చిన్న ప్రాబ్లం ఉంది. ఇందులో మంచి విషయం ఏమంటే మీరు ఛార్జ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మీరు బ్యాక్ లో ఉన్న బ్యాక్ కేస్ అనేది రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు అలాగే చార్జర్ మీద పెడితే ఛార్జ్ అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పొచ్చు. యాక్చువల్లీ వీళ్ళు మాన్యువల్ లో మెన్షన్ చేసినట్లుగా మీరు 5 mm డిస్టెన్స్ నుంచి చూపిస్తేనే మీకు ఛార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందువల్ల మీకు హీటింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండదు. మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసుకొని మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, LED లైట్ నేను లైట్ వెలుగులో చూపించడానికి ట్రై చేశాను, కానీ అవ్వట్లేదు. అందుకే నేను లైట్ ఆఫ్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు. ఛార్జ్ అవుతున్నప్పుడు ఇలా LED లైట్ అనేది వస్తుంది. సపోజ్ ఛార్జింగ్ టైంలో ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ ఛార్జ్ మీద పడడం కానీ తాకడం కానీ ఇలా చేస్తే వెంటనే పవర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆపుతుంది. ఇక్కడ చూడండి, మొబైల్ ఛార్జింగ్ లో ఉంది. ఈ కీ ఇప్పుడు నేను ఛార్జర్ మీద పెడుతున్నా. చూడండి, LED లైట్ వచ్చి బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి ఛార్జర్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు మొబైల్ లో చూడొచ్చు, డిస్కనెక్ట్ అయింది. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మెటల్ ఆబ్జెక్ట్ కానీ వేరే ఏదైనా మెటల్ ఐటమ్స్, ఎలాంటి ఐటమ్స్ కానీ ఛార్జర్ మీద పడినా వెంటనే పవర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. అందువల్ల మనకి సేఫ్టీ వైస్ గా ఇందులో ప్రాబ్లం అనేది లేదు. ఫ్రెండ్స్, నేను ఈ ఛార్జింగ్ కోసం Huawei P30 Pro మొబైల్ యూజ్ చేశాను. ఈ మొబైల్ 40 వాట్ ఫాస్ట్ ఛార్జర్ దాకా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఛార్జింగ్ టైం 0 to 100% చూస్తే మనకు 35 to 40 minutes లో అయితే 100% కంప్లీట్ అవుతుంది. కానీ ఈ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ లో మీరే చూడొచ్చు, నేను టైం 8:07 ఇప్పుడు అవుతుంది. ఇందులో 18% ఛార్జర్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ నుంచి నేను ఇందులో ఛార్జింగ్ చేయడం స్టార్ట్ చేశాను. 8:47 కి అయితే మీకు 50% అయింది. సో ఆల్మోస్ట్ 35% మీకు 40 minutes లో మీకు కంప్లీట్ అవుతుంది. 9:15 కి అయితే 98% కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మధ్యలో ఒక కాల్ రావడం వల్ల నేను 10 minutes అనేది ఇలా బయట తీసి అలా మాట్లాడాను. సో మీకు 0 to 100% రావడం ఆల్మోస్ట్ ఒక 2 hours లోపు మీకు కంప్లీట్ అవుతుంది. 4200 mAh బ్యాటరీ.
బ్యాటరీ. ఇది ఒక రీజనబుల్ టైం అనే చెప్పొచ్చు. కంటిన్యూగా 100% వరకు ఛార్జ్ వేయాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మొబైల్ సేఫ్టీ కోసం మనం 30 to 80% వరకు మెయింటైన్ చేసుకుంటేనే మొబైల్ బ్యాటరీ లైఫ్ అనేది మనకు బాగుంటుంది. ఈ Huawei వైర్లెస్ ఛార్జర్లో మీరు Huawei మొబైల్సే కాదు, మీరు సామ్సంగ్, ఐఫోన్, రెడ్మీ, వన్ప్లస్ ఇలా ఎలాంటి వైర్లెస్ సపోర్ట్ చేసే మొబైల్స్ ఉన్నా కానీ ఇందులో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆ మొబైల్స్ లో ఎంత వరకు వాళ్ళు స్పీడ్ ఇచ్చారో అలా ఆ సేమ్ స్పీడ్ లోనే మీకు ఛార్జ్ అవుతుంది. యాపిల్ లో చూస్తే మీకు వైర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ వచ్చి తక్కువ ఉంటుంది. 7 watts 8 watts స్పీడ్ లోనే మీకు ఉంటుంది. అందువల్ల అది వచ్చి మీకు 2.5 hours 3 hours అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్ గా Huawei 15 watts వైర్లెస్ ఛార్జర్ స్మాల్ బట్ బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 15 watts ఏ మొబైల్ అయినా మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు. మీరు ఒక బెస్ట్ వైర్లెస్ ఛార్జర్ కొనాలనుకుంటే ఈ Huawei వైర్లెస్ ఛార్జర్ అని ట్రై చేయండి. ఇది లాంచ్ అయినప్పుడు అరౌండ్ 4,000 దాకా ప్రైస్ ఉంది, కానీ ఇప్పుడు మీకు 2,500కి మీకు మార్కెట్లో దొరుకుతుంది. సో డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ వైర్లెస్ ఛార్జర్. ఒక 2-3 days నుంచి యూజ్ చేస్తున్నాం, అలాంటి ప్రాబ్లం లేదు. ఇందులో డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. అందువల్ల అప్పుడప్పుడు మీరు వైర్లెస్ ఛార్జర్ అనేది క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎలా ఉంది Huawei వైర్లెస్ ఛార్జర్ అన్బాక్సింగ్? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నా, మీ ప్రకాష్.